నేటి దైవవాక్కు 16వ కీర్తన 2వ వచనం. నీవే ప్రభుడవు, నీకంటే నాకు క్షేమాధారం ఏదియూ లేదని యెహోవాతో నేను మనవి చేయుదును. సమస్తమునకు ఆధారభూతుడైన దేవుని గురించి దావీదు గారు మాట్లాడుతున్నారు. నిజానికి యేసు ప్రభు దావీదు గారి ద్వారా తాను ఈ భూమిపై తన జీవితం గురించి, తాను మరణించి సజీవంగా లేవడం గురించి ప్రేరేపించబడి మాట్లాడుతున్నాడు. యేసు ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయనకు ఆశ్రయము, తోడు తండ్రి అయిన దేవుడు ఒక్కడే. ఈ లోకంలో యేసు ప్రభు సమస్త కార్యములు జరిగించడానికి తండ్రిపై ఆధారపడినాడు. తండ్రి చేతుల్లో ఉంటేనే క్షేమంగా ఉంటామని కూడా దేవుని ప్రేరేపణ ద్వారా దావీదు గారు మాట్లాడుచున్న మాటలు ఇవి. యేసు ప్రభు తండ్రి అయిన దేవుణ్ణి అన్నింటిలో తండ్రిగానే అంగీకరించాడు. తాను ఏమై ఉన్నానో దానంతటికీ, తనకున్న సమస్తానికి ఆయనే మూలాధారమని ఒప్పుకున్నాడు. యోహాను సువార్త 4:34లో యేసు వారిని చూచి, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటయు ఆయన పని తుదముట్టించుటయు నాకు ఆహారమై ఉన్నది అంటున్నారు ప్రభు. అనగా దేవుని సంకల్పం ప్రకారము ఆయన పని చేయడంలోనూ యేసు ప్రభువునకు సంతృప్తి కలుగుతుంది. దేవునికి విధేయత చూపుతూ హృదయపూర్వకంగా తండ్రి పనిలో నిమగ్నమై ఉంటూ, ఇతరులకు మార్గదర్శకంగా ఉంటూ, క్రీస్తుపై నమ్మకంలో నడిపిస్తూ ఉండడంలో ఉన్న ఆనందము అంతా ఇంత కాదు. సమస్తమునకు ఆధారమైన దేవునితో గడపడంలో ఉన్న ఆనందాన్ని రుచి చూచి ప్రభువు వలె మనము కూడా ఉందుముగాక. ఆమెన్.